హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రజెంట్ టెన్స్ మొత్తం ప్రజెంట్ టెన్స్ డిస్కస్ చేసుకున్న దాంట్లో కింద చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ అన్నాయి. వాళ్ళ యంగ్స్టర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే మేధా ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఉపయోగపడింది. మాకు ఎక్కడెక్కడో ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకొని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈజీ ఇంగ్లీష్ బుక్, ఇందులో ఉండేటువంటి టాపిక్స్ మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది బుక్ తీసుకున్న వాళ్ళు మాకు చాలా బాగా ఉపయోగపడిందండి, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పేసి అంటే జరిగింది. మీకు ఎవరికైనా సరే మినిమం నాలెడ్జ్, మీరు ఇంగ్లీష్లో ఏదైనా వొకాబులరీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, టెన్సెస్ నాలెడ్జ్ కానివ్వండి, ఏదున్నా సరే మీరు మాట్లాడటం కానీ రీడింగ్ స్కిల్స్ కానీ ఏదైనా పెంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి తీసుకోవచ్చు. అయితే ఈ బుక్లోనే కొన్ని టాపిక్స్, ఎందుకంటే కొంతమంది తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీసుకుందాం ఉండే. లాస్ట్ టైం ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలా మెయిన్గా మనకు తెలిసిందే ఇంగ్లీష్లో 3 టెన్సెస్ ఉంటాయి బేసిక్గా. ఒకటి ప్రజెంట్ టెన్స్, ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి ఫ్యూచర్ టెన్స్. అయితే ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ సబ్ టెన్సెస్ ఉంటాయి. 4, ప్రజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4 ఉంటాయి. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ 12 టెన్స్లు అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా ప్రజెంట్ అంటే ఏంటి అనేది ఒక చిన్న అవగాహన, పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఈ మూడిట్లో తప్పు లేకుండా కొన్ని బేసిక్స్ విషయంలో తప్పులు చేయకుండా మాట్లాడడం నేర్చుకుంటే ఎవరైనా ఈజీగా మాట్లాడేప్పుడు ఉంటుంది. ఎందుకంటే టెన్సెస్ అనేవి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫ్లోని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ క్రమంలో ఈరోజు మనం పాస్ట్ కనుక తీసుకున్నట్లయితే, పాస్ట్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ అంటే అది 1 minute క్రితం కూడా పాస్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే పాస్ట్ అవుతుంది అంటే జరిగిపోయిన పని. ఈ పాస్ట్ టెన్స్ ఎప్పుడైనా చెప్పాలి అంటే బేసిక్గా మనకు ఒక వర్బ్కు ఉండే ఫార్మ్స్ ఏంటో 5 ఫార్మ్స్ తెలియాలి. ఓకే. జనరల్గా ఇంగ్లీష్లో ప్రతి వర్బ్ కూడా 5 ఫార్మ్స్ ఉంటాయి. జనరల్గా మనం బుక్స్ చూస్తే మనకు V1, V2, V3 అని ఈ 3 ఫార్మ్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బయట గ్రామర్ బుక్స్లో. కానీ ఈ వర్బ్ 1, వర్బ్ ఫార్మ్ 2, వర్బ్ 3 అని నేర్చుకోవడం వల్ల మళ్ళీ సెంటెన్స్ ఫార్మేషన్కి వచ్చేసరికి థర్డ్ పర్సన్ సింగులర్తో కానీ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నప్పుడు ఈ వర్బ్ 1లో చేంజెస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనం ఏంటంటే ప్రతి వర్బ్ని మ్యాక్సిమం ఎన్ని రకాలుగా వాడతారనే ఆస్పెక్ట్లో తీసుకుంటే వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే. మనకు బేస్ ఫామ్ అని, బేస్ ఫామ్ ఫర్ హీ షీట్ అని, అంటే ఎక్స్క్లూజివ్గా థర్డ్ పర్సన్ సింగులర్ కోసం ఒక వర్బ్ ఫామ్. ఆ తర్వాత వచ్చేది పార్టిసిపుల్ ఫామ్ అని ఉంటుంది, దాన్ని మనం ఐఎన్జీ ఫామ్. ఈ పార్టిసిపుల్, ఈ టర్మినాలజీ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ ఫామ్ ఎప్పుడు ఐఎన్జీ అని అక్షరాలతో ఎండ్ అవుతుంది కాబట్టి ఐఎన్జీ ఫామ్ అంటాం. సో బేస్ ఫామ్ ఉంటుంది, బేస్ ఫామ్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటుంది, ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. అందులో 4th ఫామ్లో ఉన్న వర్బ్ని వాడాలి. ఏదైనా సరే ఒక పనిని చేశాను, ఆ పని అయిపోయింది, నేను పలానా పని చేశాను అని చేసినటువంటి పని గురించి చెప్పాలి అనుకునే వాళ్ళు బేసిక్గా వర్బ్కు ఉండే పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటో తెలియాలి. ఈ పాస్ట్ టెన్స్ ఫామ్ తెలిస్తే ఇంక వాళ్ళకి ఎప్పుడు కూడా పాస్ట్ యాక్షన్స్తో ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఏదైనా ఒక పనిని చేశాను అంటే పాస్ట్ టెన్స్ ఫామ్తో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లర్న్ అనే ఒక పదం తీసుకున్నాను, దానికి 2nd ఫామ్ లర్న్స్, 3rd ఫామ్ లర్నింగ్, 4th ఫామ్ లర్న్డ్ అనొచ్చు, లేదా లర్న్డ్ అని కూడా అనొచ్చు. మళ్ళీ 5th ఫామ్ లర్న్డ్ అనొచ్చు, లర్న్డ్ అనొచ్చు. కాబట్టి 4th ఫామ్ 5th ఫామ్లో లర్న్డ్ అనేది మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, బ్రిటిష్ ఫామ్. అదే అమెరికన్ అయితే లర్న్డ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రతి వర్బ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటో తెలిసినప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాలి, కమ్ అని రావడానికి కమ్ అంటాం. కమ్ అనే దానికి పాస్ట్ ఫామ్ ఏంటి అనేది మనకు తెలిస్తే చాలండి. సింపుల్గా నేను వచ్చాను, ఐ కేమ్, సరిపోయింది. ఐ కేమ్, నేను వచ్చాను. ఇంకా దీనికి 100 పదాలు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు నేను లైక్ మీతో మాట్లాడాను నిన్న, ఐ స్పోక్, మాట్లాడాను, 2 పదాలు. నేను చేశాను, నేను చూశాను, ఐ సా అంటే సి అనే పదానికి పాస్ట్ టెన్స్ ఫామ్ సా, ఐ సా. నేను అడిగాను, ఐ ఆస్క్డ్. ఇలా వర్బ్ని పాస్ట్ టెన్స్ ఫామ్లో వాడుతూ ఉండాలి. అంతే. అయితే కొన్ని సందర్భాల్లో
మనకు ఈ పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పాస్ట్ వర్బ్ తెలియదు. పాస్ట్ వర్బ్ తెలియకపోవచ్చు ఒకటి. ఇప్పుడు పాస్ట్ వర్బ్లో కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంగ్లీష్లో కొన్ని అన్చేంజబుల్ వర్బ్స్ అని ఉంటాయి. ఇప్పుడు కట్ ఉంది. కట్ అంటే దానికి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి? కట్. అంతే. మళ్ళీ పాస్ట్ పార్టిసిపుల్ కూడా కట్. పుట్ పుట్ పుట్, బెట్ బెట్ బెట్, సెట్ సెట్ సెట్, లెట్ లెట్ లెట్, ఇలా కొన్ని పదాలు ఉంటాయి. ఇది పాస్ట్ టెన్స్లో అలాగే ఉంటాయి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటాయి, బేస్ ఫామ్లో అలాగే ఉంటాయి. అవును. సో అలాంటప్పుడు మనకి ఇది పాస్టా ప్రజెంటా అనేది ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఏం చేస్తామంటే సాధారణంగా టైం రెఫరెన్స్ ఇస్తూ ఉంటాయి. ఎస్టర్డే అని, టుడే అని, టుమారో అని. అవును. ఈ టైం రెఫరెన్స్ బేస్గా చేసుకుని పాస్టా ప్రజెంటా తెలుస్తుంది. కానీ టైం రెఫరెన్స్ ఇవ్వకుండా కూడా మనం చెప్పాలంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు డిడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో డిడ్. డిడ్ అంటే చేశాను. ఏం చేశాను అంటే ఈ డిడ్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే ఉందో అది బేస్ ఫామ్లో ఉండాలి. మళ్ళీ డిడ్ తర్వాత పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉన్న వర్బ్ వాడకూడదు. డిడ్ తర్వాత వచ్చే వర్బ్ బేస్ ఫామ్లో ఉంటే ఆ వర్బ్ ఏ పని అయితే తెలియచేస్తుందో ఆ పనిని చేశాను అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి అంటే చూడడం కదా. సి పాస్ట్ వర్బ్ ఏంటి? సా. ఇప్పుడు అది సా అంటే నేను చూశాను. ఇప్పుడు సి అనే పదానికి కనుక నీకు సా అనే పదం తెలియదు అనుకోండి, పాస్ట్ వర్బ్ తెలియదు అనుకోండి, సింపుల్గా ఐ డిడ్ సీ. ఐ డిడ్ సీ అంటే ఇక డిడ్ వాడడం ద్వారా చేశాను అని వస్తాయి. ఏం చేసావు? సి, చూడడం అనే పని చేశాను. ఐ డిడ్ సీ, నేను చూశాను. ఇప్పుడు ఐ కేమ్ హియర్. కేమ్ అన్నాను కదా. కమ్ అనే వర్బ్కి పాస్ట్ ఫామ్ కేమ్ అనే విషయం నీకు తెలియాలి. అది తెలియనప్పుడు ఐ డిడ్ come. Did come is equivalent to came. So ఇలా గుర్తుపెట్టుకోవాలండి. Did see is equivalent to saw. Did come is equivalent to came. Did play is equivalent to played. Did win is equivalent to won. ఇలా పాస్ట్ వర్బ్తో చెప్పచ్చు పాస్ట్ యాక్షన్స్ని. పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని దానికి బేస్ ఫామ్ని యాడ్ చేయడం ద్వారా కూడా చెప్పచ్చు. ఐ డిడ్ సీ ఎ మూవీ. ఐ డిడ్ ఆస్క్ ఎ క్వశ్చన్. ఐ డిడ్ లెర్న్ ఇంగ్లీష్. ఐ డిడ్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఇలా డిడ్తో కూడా చెప్పచ్చు. అయితే ఈ డిడ్ అనేది ఎప్పుడు వాడచ్చు అంటే పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు. ఎప్పుడు కూడా వన్ వర్డ్ ఈస్ బెటర్ దెన్ టూ వర్డ్స్ కదా. డైరెక్ట్ పాస్ట్ వర్బే వాడుకోవాలి. కానీ అది తెలియనప్పుడు మాత్రమే, అది కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు మాత్రమే డిడ్ తీసుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఇంకొక సందర్భంలో కూడా డిడ్ తీసుకుంటా. ఎలా తీసుకుంటాం అంటే కొన్ని పనులు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఇప్పుడు నేను అన్నాను ఎస్టర్డే ఐ కాల్డ్ యూ మిస్టర్ నాగరాజ్ అన్నాను. నేను మీకు కాల్ చేశాను నిన్న. మీరు నమ్మట్లేదు. సార్ మీరు నాకు చేశారా? చేయలేదు సార్ మీరు అన్నాడు. లేదు. అప్పుడు నేను దాన్ని పర్టికులర్గా చెప్తాను. లేదు నేను చేశాను నాగరాజ్ మీకు అంటాను. అప్పుడు ఐ డిడ్ కాల్ యూ. హియర్ ఐఎమ్ గివింగ్ ఎంఫసిస్. నాకు పాస్ట్ వర్బ్ తెలుసు కాల్డ్ అనేది. అవునవును. కానీ మీది ఎంఫసిస్ చేసి చెప్పడానికి ఐ డిడ్ కాల్ యూ. యూ చెక్ యువర్ ఫోన్ అంటాను. వర్బ్ ఫామ్ 2 వాడిన తర్వాత మళ్ళీ 1 అంటే వర్బ్ ఫామ్ 4th ఫామ్ అండి. ఇది పాస్ట్ టెన్స్ ఫామ్ వాడాలి. లేదంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ వర్బ్ యొక్క వర్బ్ 1 అంటాం కదా, వర్బ్ యొక్క బేస్ ఫామ్ అయితే తీసుకోవాలి. అదే సార్, అంటే పాస్ట్ టెన్స్ లో డిడ్ అని వాడిన తర్వాత దాని తర్వాత మళ్ళీ బేస్ ఫామ్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ లో తీసుకోవాలి. ఐ డిడ్ కాల్ యూ ఎస్టర్డే. ఇప్పుడు నేను అన్నాను, నేను మిమ్మల్ని నిన్న అక్కడ చూశాను అన్నాను. ఎస్టర్డే ఐ సా యూ ఓ దేర్. ఐ సా యూ అన్నాను. మీరు నన్ను ఎక్కడ చూసాను సార్, మీరు చూడలేదన్నారు. నో మ్యాన్, ఐ డిడ్ సీ యూ. ఐ డిడ్ సీ యూ అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో వెన్ యూ వాంట్ గివ్ ఎంఫసిస్, వెన్ యూ వాంట్ గివ్ స్ట్రెస్ అపాన్, వెన్ యూ వాంట్ సే సంథింగ్ గివింగ్ సమ్ పర్టికులర్ రెఫరెన్స్ టు ఇట్, దెన్ యూజ్ ద హెల్పింగ్ ఆబ్జెక్ట్. కొంతమంది రెండు పాస్ట్ టెన్స్ లోనే వాడేస్తారు. ఐ డిడ్ సా యూ అది అలా వాడేస్తూ యాక్చువల్గా అది వాడిన తర్వాత మళ్ళీ పాస్ట్ అది చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే అది ఎందుకు వస్తుందో కూడా చెప్తానండి. జనరల్గా అయితే మనం ఇండియాలో కానీ గ్రామటికల్ కానీ రాసేప్పుడు ఎప్పుడు ఇలాగే రాయాలి. అయితే డిడ్ సా అనేది ఇప్పుడు కొంచెం ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్లో న్యూ ట్రెండ్ అనమాట. డబుల్ పాస్ట్. అది ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతున్నారు.
అంటే ఇప్పుడు డబుల్ పాస్ట్ అనేది గ్రామర్తో సంబంధం లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మెసేజ్ని కన్వే చేయడానికి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఆ డిడ్ అనగానే ఎదుటివాడికి అది పని అయిపోయింది అని ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత వర్బ్ ఏ ఫామ్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేదన్నట్టు ఐ డిడ్ సియా, ఐ డిడ్ సా అనేది పట్టించుకో, ఐ డిడ్ సా యూ, ఐ డిడ్ టోల్డ్ యూ, డబుల్ పాస్ట్. ఇది కానీ అది కానీ ఏదో ఒకటి అర్థమవుద్ది అనే కాంటెక్స్లో అలా వాడుతున్నారండి. యాక్చువల్గా అదైతే గ్రామటికల్గా మనం వాడట్లేదు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్ గోస్. సో ఇలా మనం పాస్ట్ యాక్షన్స్ చెప్పచ్చు. ఈ పాస్ట్ యాక్షన్స్ చెప్తున్నప్పుడు ఇంకా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా, ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అన్నాను, నేను ఒక సినిమా చూశాను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీకి తెలుగులో మీనింగ్ ఏంటి? ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అంటే నేను సినిమా చూశాను, ఐ సా ఏ మూవీ అంటే నేను సినిమా చూశాను, రెండూ ఒకటే కదా. అవును, మరి అది ఎప్పుడు వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి అనే కన్ఫ్యూజన్లోకి వస్తారు. అలాంటప్పుడు చిన్న గుర్తుపెట్టుకోవాలి, జనరల్లీ స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మీకు ఏది కన్వీనియంట్ అయితే అదే వాడండి. I've seen, I've gone there, I've told him. ఇట్లా హ్యావ్తో వాడచ్చు, లేదా ఐ సా ఇట్, ఐ టోల్డ్ హిమ్ అని పాస్ట్ టెన్స్లో కూడా వాడచ్చు. కానీ జనరల్గా మనం ఎలా తీసుకుంటాం అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని అయితే హ్యావ్ హ్యాస్తో చెప్పడానికి ట్రై చేయండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అవును, బట్ జనరల్గా ఎప్పుడైతే టైం రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటామో ఆ టైం రెఫరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు పాస్ట్ వాడాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐ టుక్ కాఫీ, నేను కాఫీ తీసుకున్నాను అని చెప్పాను మీకు. ఐ టుక్ కాఫీ, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ, రెండు కరెక్టే. మీరు టైం అనేది మెన్షన్ చేయకుండా క్యాజువల్గా ఐ టుక్ కాఫీ మ్యాన్, నేను కాఫీ తాగాను, ఐ టేకెన్ కాఫీ అన్నాను, రెండు కరెక్టే. అలా కాకుండా నేను ఇవాళ మార్నింగ్ 7 గంటలకే కాఫీ తాగాను అని చెప్పాలి. అయితే 7 గంటలకు కాఫీ తాగాను అనేది హ్యావ్తో చెప్పకూడదు, హ్యావ్తో ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొద్దు, కానీ పాస్ట్ టెన్స్లో చెప్పచ్చు. ఐ టుక్ కాఫీ ఎట్ 7 o'clock, రైట్? అంటే ఖచ్చితంగా ఒక టైం చెప్పి ఆ టైంకి ఈ పని చేశాను అని చెప్తున్నప్పుడు మాత్రం పాస్ట్ టెన్సే వాడుకోవాలి, హ్యావ్ హ్యాస్ వాడకూడదు. చాలామంది ఇంకా కన్ఫ్యూజన్స్ ఎక్కడ వస్తాయంటే ఈ పాస్ట్ టెన్స్ అనగానే వజువర్ అనుకుంటారు. వజువర్ పాస్ట్ టెన్సే, కానీ అవి పాస్ట్లో స్టేటస్ చెప్పడానికి, పొజిషన్ చెప్పడానికి, ఎగ్జిస్టెన్స్ చెప్పడానికి వాడతారు. ఎస్టర్డే ఐ వాజ్ దేర్ బై ద టైమ్, yesterday I was very comfortable with my timings, yesterday I was free completely throughout the day. ఇట్లా స్టేటస్ని ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఏదైనా సరే ప్రొఫెషనల్ ఒక స్టేటస్ చెప్పడానికి వాడతాం, కానీ చేశాను అని పని గురించి చెప్పినప్పుడు మాత్రం డెడ్ బేస్ ఫామ్ రావాలి. సో అందుకే ఈ వాజ్ వర్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎనీహౌ ఈ వాజ్ వర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నప్పుడు డైరెక్ట్గా పాస్ట్ వర్బ్తో చెప్పాలి, లేదా డెడ్ ప్లస్ బేస్ ఫామ్ తీసుకోవాలి. డెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ట్ వర్బ్ అనేది వాడకూడదు. ఈ పాస్ట్ టెన్స్లో మన కీవర్డ్స్ ఏంటంటే కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, అంటే లాస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా. సో ఈ కీవర్డ్స్ ఇవి వస్తూ ఉంటాయి. లాస్ట్, ఇంకా ఎగో, 10 minutes ago, 15 minutes ago, 20 minutes ago, ఇలా ఎగో అనే ఒక వర్డ్ వస్తుంది, లాస్ట్ అనే వర్డ్ వస్తుంది. ఇవి కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఈ కీవర్డ్స్ని యూజ్ చేస్తూ మనం పాస్ట్ టెన్స్ని వాడచ్చు, డైరెక్ట్లీ పాస్ట్ వర్బ్ ఆర్ డిడ్ ప్లస్ బేస్ ఫార్మ్. సో థ్యాంక్ యూ సార్. దీని కంటిన్యూషను వజ్ వర్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాడాలనేది దీన్ని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియోలో మీరు పట్టుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. చాలామంది ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ కొద్ది, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది మినిమం అయిపోయింది, అదొక హ్యాబిట్. ఇంకంతే మనం మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఎక్కడున్నా సరే. అండ్ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మ్యాండేటరీ అయిపోయేంత స్థాయికి వచ్చేసింది అనమాట. ఆన్లైన్ క్లాసెస్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందండి. చాలామంది పిల్లలు మేము నేర్చుకుంటామని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లోనే మీకు థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఈ బ్యాచ్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లోనే కొంత బాడీ లాంగ్వేజ్ గురించి కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పుతున్నారు మీరు. వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ బుక్ సార్, చాలామంది బుక్ తీసుకున్న వాళ్ళు మాకు చాలా బాగా ఉపయోగపడింది, అండ్ మేము ఒక్కొక్కటి వొకాబులరీ డెవలప్ చేసుకుంటాం ఇందులో నుంచి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఈ బుక్ని మీరు తీసుకోవాలి అనుకుంటే, ఈజీ ఇంగ్లీష్ బుక్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, బుక్ని తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళు చాలామందికి ఉపయోగపడే బుక్ ఇది. మినిమం బేసిక్స్ నాలెడ్జ్ అయినా సరే, ఒక్కొక్క పదాలు నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళైనా సరే, ఇంట్లో 2-3 కావాల్సిన వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. ఆ విధంగా దీన్ని తెలుగు టు ఇంగ్లీషు దాన్ని పర్ఫెక్ట్గా రాయటం జరిగింది. అండ్ అందరికీ ఉపయోగపడే విధంగా కామన్ ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఇటువంటి ఇంగ్లీష్ బుక్ని మాత్రం తీసుకోవచ్చు. అయితే
ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఎప్పుడు ఉండొచ్చు అనేది ఇటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఎప్పుడు ఉంటుంది సార్ ఆన్లైన్ క్లాసెస్? ఆల్రెడీ ఇప్పుడు మనం 3-4 బ్యాచెస్ స్టార్ట్ చేసామండి. అన్ని బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. కాకపోతే అందులో అడ్మిషన్స్ అన్నీ ఫుల్ అవ్వడంతో ఆ బ్యాచెస్ ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు December 1st మళ్ళీ కొత్త బ్యాచెస్ ఒక 4 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే కొందరికి మార్నింగ్ కన్వీనియంట్ ఉంటుంది, ఈవినింగ్, అందుకే మార్నింగ్, లేట్ నైట్, మధ్యాహ్నం డిఫరెంట్ టైమింగ్స్లో బ్యాచెస్ ఫామ్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో December 1st కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనం లిమిటెడ్ స్ట్రెంత్నే తీసుకుంటున్నాం, మీకు తెలిసిందే. కాబట్టి ఏ బ్యాచ్కి కావాలన్నా ముందుగానే వాళ్ళు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఆ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకోవచ్చు. December 1st కండి. సో December 1st ఆన్లైన్ క్లాస్ అయితే ఉంటుంది. ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏ బ్యాచ్ మీకు కావాలనుకుంటే ఆ బ్యాచ్లో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, న్యూ ఇయర్లో మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక టైమింగ్ పెట్టుకుని నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి స్లాట్ అది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ మేము కొంత ఇంగ్లీష్ డెవలప్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, బుక్ ఉంది. బుక్లో చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. టెన్సెస్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లు కానివ్వండి, ఏది ఉన్నా సరే మీరు ఒక మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఇటువంటి బుక్ చాలా ఉపయోగపడుతుంది. మీరు కొన్ని బుక్స్ చూసినా కూడా మీకు కొన్ని విషయాలు అర్థం కావు. బట్ ఇందులో ఏంటంటే తెలుగు టు ఇంగ్లీషు ఒక్కొక్క పదాలు నేర్చుకోవడానికి, వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది చూసుకుంటూ ఆన్లైన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు సంప్రదించి అటెండ్ అవ్వాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఏది ఉన్నా సరే మీరు నాకు అడగాలి అనుకుంటే, అప్డేట్ మీకు తెలియాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా చిరంజీవి గారి టీంకి షేర్ చేయడం జరుగుతుంది అది. సో మీకు ఆటోమేటిక్ కాల్స్ కూడా వస్తాయి అదేవిధంగా. థ్యాంక్ యూ సో మచ్.